Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మీరు మాకు తెలియపరిచిన ప్రతి ప్రార్థన అవసరాల కోసం దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాను. దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడు మీ జీవితంలో మేలు చేస్తారని మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియపరచండి. మీకోసం ప్రార్థన చేయడానికి నేను ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాను. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథంలోంచి ఒక వాగ్దానం మనం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చిన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం రాయబడింది. ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. హల్లెలూయా. దేవుడు మనల్ని వర్ధిల్లింపు చేసేవాడు. ఆయన మీ కుటుంబాన్ని వర్ధిల్లింపు చేస్తాడు. మీరు చేసే ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చదువుల్లో దేవుడు మిమ్మల్ని వర్ధిల్లింపు చేస్తాడని. దేవుడు ఆదిలో మనుషుని చేసినప్పటి నుండి కూడా ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం మనం వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించబడాలి అని. దేవుడు మన యందు శ్రద్ధ నిలిపి మనల్ని వర్ధిల్లింపు చేస్తారని. ఒక ఆర్టిస్ట్ తను చేసే పని మీద శ్రద్ధ నిలిపి ఒక మంచి ఆర్ట్ వేసినప్పుడు దానికి మంచి వాల్యూ, మంచి నేమ్ రావడం మనం చూస్తాం. ఒక బిల్డర్ శ్రద్ధ నిలిపి ఒక కట్టడాన్ని కట్టినప్పుడు అది బాగా అందంగా తయారవడం మనం చూస్తాం. మనుషులే శ్రద్ధ నిలిపి గొప్ప కార్యాలు చేసినప్పుడు దేవుడు మన యందు శ్రద్ధ నిలిపి మన నివాస స్థలాన్ని ఆశీర్వదిస్తాడని, ఆయన మనల్ని వర్ధిల్లింప చేస్తాడని. ఒకవేళ మీలో ఎవరైనా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి, ఒంటరితనంగా ఉన్నాను, నా బంధువులను పట్టించుకోవట్లేదు, నా స్నేహితులను పట్టించుకోవట్లేదు, నా తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు, నా పిల్లలను పట్టించుకోవట్లేదు అనే ఆలోచన మీరున్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరు పట్టించుకోకపోయినా దేవుడు మీ యందు శ్రద్ధ నిలుపుతున్నాడు. దేవుడు ఆలోచనలో మీరున్నారు. దేవుడు మీకోసం ఆలోచిస్తున్నాడు. ఈ లోకంలో గొప్పవారు మన కోసం ఆలోచిస్తే ఎంతో ఆనందంగా ఫీల్ అవుతాం. అయితే దేవుడు సర్వాధికారి, సర్వసృష్టికర్త, ఆయన మన కోసం ఆలోచిస్తున్నాడని, ఆయన మనల్ని పట్టించుకుంటున్నాడని. అబ్రహాము గారు మొరియా అనే పర్వతం మీద దేవునికి యెహోవా ఈరే అని పేరు పెడతాడు. ఆయన చూచుకునేవాడని. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మీ ప్రతి అవసరంలో దేవుడికి తెలుసు. ఆయన మీ యందు శ్రద్ధ నిలిపి మిమ్మల్ని వర్ధిల్లింప చేస్తాడని. మీరు ఏ పని అయితే చేస్తున్నారో, ఏ జాబ్ అయితే చేస్తున్నారో, ఏ వ్యాపారం అయితే చేస్తున్నారో దాంట్లో దేవుడు మీకు అభివృద్ధిని దయచేస్తాడు. మీ స్టడీస్లో దేవుడు మీకు జ్ఞానం ఇచ్చి మిమ్మల్ని ఉన్నతమైన స్థలంలో నిలబెడతాడు. క్రమక్రమంగా దేవుడు మనల్ని అభివృద్ధి పరచుకోవడం, మిక్కిలి గొప్పవారయ్యేంత వరకు కూడా దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మనల్ని విడిచిపెట్టువాడు కాదని. ప్రతి వృధా పోలేదు, మీ ప్రార్థన వృధా పోలేదు, మీ దేవునిలో సమయం గడపడం వృధా పోలేదు, మీరు దేవుని కోసం వెచ్చించిన మీ ధనం వృధా పోలేదు, మీరు న్యాయంగా బ్రతకడం, పరిశుద్ధంగా బ్రతకడం వృధా కాలేదు. దేవుడు మిమ్మల్ని మీ నీతికి తగినట్టుగా వర్ధిల్ల చేస్తాడని, తన అతిక్రమంలో దాచిపెట్టు కూడా వర్ధిల్లడని. ఎవరైతే క్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చి ఆయన నా కోసమే ప్రాణం పెట్టాడని నమ్మి తన పాపాలు ఒప్పుకుంటారో దేవుడు వారిని క్షమించి యథార్థవంతులుగా, నీతిమంతులుగా తీర్చి వారి నీతికి తగినట్టుగా దేవుడు వారిని వర్ధిల్ల చేస్తాడు అని. హల్లెలూయా. బైబిల్లో రూతు గారిని మనం చూస్తాము. ఆమె మోయాబు దేశస్తురాలు. ఆమె మోయాబు దేశాన్ని నుండి బెత్లెహేంకి వచ్చిన తర్వాత బోయజ్ గారు ఆమెని వివాహం చేసుకుంటాడు. ఆ సమయంలో బెత్లెహేం ప్రజలందరూ కూడా వచ్చి రూతు గారిని ఇలా ఆశీర్వదిస్తారు, నువ్వు రాహేలు వలె, లేయా వలె వర్ధిల్లుతావని. రాహేలు, లేయాకి ఇద్దరికీ కలిసి 13 మంది పిల్లలు, వారి ద్వారా ఇశ్రాయేలు సంతానం వచ్చింది. వారిలా వర్ధిల్లుతావు అంటే అర్థం ఏంటంటే నువ్వు అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశ్చర్యకరంగా ఉంటావు. దేవుడు మిమ్మల్ని అలా వర్ధిల్ల చేస్తాడని. మీరు అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి వెలుగుకరంగా, అనేక మందికి సహాయం చేసేవారుగా, అనేక మందికి ఇచ్చేవారుగా, అనేక మందికి ఆశ్రయస్థలంగా దేవుడు ఉంచుతాడు. మిమ్మల్నే దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడని. హల్లెలూయా. ఒకవేళ మీలో ఎవరైనా సంతానం లేదని బాధపడుతుంటే దేవుని దగ్గర విజ్ఞాపన చేయండి. దేవుడు మీకు అభివృద్ధినిస్తాడు, వర్ధిల్ల దయచేస్తాడు. మీ సంతానము, మీ కుటుంబం వర్ధిల్లుతుందని. మీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ విధ ఆయుధము వర్ధిల్లదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనుషులు పన్నిన పన్నాగాలు కావచ్చు, మోసాలు కావచ్చు, అపవాది చేయాలనుకున్న కీడులు కావచ్చు, శోధనలు కావచ్చు, దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అగ్ని ప్రాకారంగా ఉండి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుతాడని, ఆయన భద్రపరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ శత్రువుల ముందు దేవుడు మీకు భోజనం ఏర్పాటు చేస్తాడని. ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మందిర జీవంగల వేసే ప్రభువా, మీకు వేలాది వందనాలు వేసే, మీకు స్తుతి స్తోత్రం తండ్రి. ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వందనాలు వేసే ప్రభు. ప్రియులను దర్శించినందుకు దేవా మీకు వందనాలు.
ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రభు వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని సహకారాన్ని అందించండి ప్రభు. వారిని 30 అరుదంతులుగా 100 ఆశ్రయించండి. గొప్ప వారిని చేయండి. ఉన్నతమైన స్థలాల్లో ఉంచుకునే దేవ ప్రతిమాలుకుంటున్నాం ఏసయ్యా ప్రభు. చదువుకునే వారికి ప్రభు, ఎగ్జామ్స్లోకి వెళ్తుండగా ప్రభు సహాయం చేయండి, కృప చూపించండి, ఉన్నతమైన స్థలంలో నిలబెట్టండి. జాబ్స్ చేసేవారిని, బిజినెస్ చేసేవారిని ప్రభు ఆశీర్వదించండి, కృప అనుగ్రహించండి ప్రభు. మీరే వారికి అగ్ని ప్రాకారంగా ఉండండి. అప్పుల బాధలను విడిపించండి, అనారోగ్యాలను విడిపించండి, ఉన్నతమైన స్థానంలో నిలబెట్టండి, కృప అనుగ్రహించమని. మీ తోడు, మీ సహాయము, మీ సహకారం వరకు అందించమని, కృప అనుగ్రహించమని, దీవెనలు కుమ్మరించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.